ఐచిపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను కత్తెర గుర్తుకు నిలబడ్డా. ఓటేసి గెలిపియండి. అందరికీ నమస్కారం. బుర్ర రేణుక, కత్తెర గుర్తు. ఐచిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, మా అమ్మగారైన బుర్ర రేణుకమ్మ గారిని సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు ద్వారా రోజు ఇంటింటి ప్రచారానికి వస్తున్నది మీ అందరికి కూడా తెలిసిందే. మా ఆకాంక్ష, మా ఆశ ఇక్కడ ఈ గ్రామంలో అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి, అంటే ఒక సర్పంచ్గా విద్యుత్ దీపాలని మొదలు పెట్టుకొని డ్రైనేజీ, వాటర్, అంటే సర్పంచ్ విధులు ఈ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలి, ఈ గ్రామాన్ని అన్ని సమస్యల నుంచి కాపాడగలగాలి. ఈ గ్రామంలో రోడ్డు వ్యవస్థ కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, అలాగే నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే ఏవైతే వసతులే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పించడానికి మేముగా ఈరోజు కత్తెర గుర్తు ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మీ అందరికీ కూడా అన్నింటికన్నా ముఖ్య విషయం, మొట్టమొదటిసారిగా ఐచిపల్లిలో ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టోని ఈరోజు ప్రజలందరికీ అందించాం. దీంట్లో ముఖ్యమైనవి 24 గంటలు ఇదే గ్రామంలో ఉండి ప్రజలకి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు పెద్ద చెరువు పైన ఉన్న మత్తడి ఏదైతే ఉందో, మత్తడి పైన బ్రిడ్జ్ నిర్మిస్తే ఒక 5 కిలోమీటర్ల దూరం ఇటు మహిళలకి, అటు వృద్ధులకి కానీ, అక్కడికి వెళ్ళే వ్యవసాయదారులకి కానీ ఒక 5 కిలోమీటర్ల దూరం మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికైనా ముఖ్యమైన విషయం విద్య, వైద్యం. ఈరోజు విద్యా వ్యవస్థ కుంటుపడ్డది, వైద్య వ్యవస్థ కూడా కుంటుపడ్డది. ఎందుకోసం అంటే గ్రామ ప్రణాళికలో భాగంగా వీటన్నిటిని కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు గ్రామం ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని, ఇది ప్రామిసెస్గా ప్రతి ఇంటికి పంపించడం, ప్రతి గడప గడపకు వెళ్ళడం, వాళ్ళతోటి మాట్లాడడం. ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకోసం అంటే పనిచేసే నాయకులు కావాలి. రేపు ఒక ఎమ్మెల్యే నిధులంటే ఏంటి, ఎంపీ నిధులంటే ఏంటి, ఒక ఎంపీటీసీ నిధులంటే ఏంటి, ఆ నిధులను ఎక్కడికి సద్వినియోగం చేసుకోవాలి, ఆ నిధులు వస్తే డ్రైనేజ్ వ్యవస్థకి ఎంత డబ్బుని సమకూర్చగలగాలి, ఈ రోజు రోడ్లు వేస్తే ఎంత నాణ్యమైన రోడ్లు ఉంటున్నాయి, అలాగే విద్యుత్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది, ఆ విద్యుత్ వ్యవస్థను పటిష్టపరచాలంటే ఎటువంటి పనులు చేయాలనేది తెలిసిన వ్యక్తిగా ఉంటే తప్ప తెలియని వ్యక్తికి ఇటువంటి అన్ని కూడా సాధ్యం కాదు. గడిచిన కొన్ని సంవత్సరాలు కూడా ఈ గ్రామం చూస్తున్నాం. కాబట్టి మా ఉద్దేశంలో ముఖ్య భాగంగా ఈ రోజు ఇక్కడ అంబులెన్స్ ఉన్నా కూడా సొంత నిధులతో ఈరోజు ప్రత్యేక అంబులెన్స్ ని గ్రామానికి ఏర్పాటు చేయడం, అలాగే అంత్యక్రియలకు ఈరోజు పక్క గ్రామానికి వెళ్ళి ఆ ఒక వెహికల్ ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. సొంత డబ్బులతోటి ఆ వెహికల్ ని కూడా ఈరోజు గ్రామానికి సమకూర్చడం, అలాగే యువతకి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ నిరుద్యోగ మేళా ఏర్పాటు చేసి, ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలను కల్పించడం, అలాగే వైద్యం. చాలా మట్టుకి పేదవాళ్ళు, చాలా మట్టుకి కూలి పని చేసే వాళ్ళు ఈ రోజు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, దమ్మొచ్చినా ఈ రోజు కరీంనగర్ దాకా వెళ్తే వాళ్ళకి 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అదే ఇక్కడ పిహెచ్సిని పటిష్టపరిస్తే, అదే ఇక్కడ 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్యాల పట్ల ఈ రోజు ఇక్కడ ఒక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా వారి ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఈ డబ్బు వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడేలా ఉంటుంది అనేది మా ముఖ్యమైన కాన్సెప్ట్. ఈ ప్రజలందరూ కూడా మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పట్టిరు. వానికి చాలా కాల్స్ కాదు, కలిసిపోతున్నారు. ఎందుకోసం అంటే ఇటువంటి నాయకులు, గ్రామాన్ని పట్టించుకునే నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకుంటున్నాను, మీకు ఓటు వేసిన తర్వాత ఆ ఓటు వృధా కావద్దు. ఆ ఓటు వేసిన తర్వాత ఆ ఓటుకు సరిపడే 5 సంవత్సరాలు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి. 5 సంవత్సరాలు ఎన్నుకోని తర్వాత మళ్ళీ నా ఓటును వినియోగించుకోలేదే, నా ఓటును వృధా చేసుకున్నామే, నా ఓటు వేయడం వల్ల ఇక్కడ అన్యాయం జరిగిపోయిందే, నా ఓటు వేయడం వల్ల ఈ గ్రామంలో మళ్ళీ అభివృద్ధి కుంటుపడ్డదే అనే బాధపడే బదులు అభివృద్ధి చేస్తాన్న నాయకుడికి, అభివృద్ధి చేస్తామనుకున్న మాకు కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలి. నేను ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినో ఇదంతా కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఇది గమనించి కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. సో చాలా బాగుంది ప్రజల స్పందన. మేము బస్టాండ్ నుంచి వెళ్ళి, నేను 3 రోజుల నుంచి ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము. బస్టాండ్ నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు.
ఈరోజు బస్టాండ్ వాడికి వెళ్తే గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ నీటి వ్యవస్థ సరిగ్గా లేదని చెప్తున్నారు. అలాగే ఇటు దొడ్లవాడికి వెళ్ళినా కూడా, తెలుగువాడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండే సమస్యలు, అంటే సమస్యలతో కూడుకున్న గ్రామం ఉంది. కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మంచి డ్రైనేజ్ వ్యవస్థని, మంచి విద్యుత్ వ్యవస్థని, మంచి హాస్పిటల్స్ ని, మంచి విద్యని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ముందుకు వచ్చినాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.